కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కూటమి క్యాడర్ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మన వార్డుల్లో మన ఆదిరెడ్డి పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వారానికి 2 రోజులు 2 వార్డుల్లో పర్యటిస్తూ అధికారులతో సమీక్షలు, కార్యకర్తలతో ముఖాముఖి, కార్యకర్త ఇంట్లో బస, శానిటేషన్ పరిశీలనలు నిర్వహిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమం ఓట్ల కోసం కాదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉందని, ప్రజా సమస్యల పరిష్కారం కూటమి క్యాడర్ను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. మాకు పోటీ ఎవరు లేరు, మాకు మేమే పోటీ అన్న భావనతో మెజార్టీ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రెస్ మీట్కి కారణం ఉంది, అది ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చే ముందు TV5లోని ఇంకా వివిధ మీడియా వారిది ఒక ఛానల్లోని చూస్తున్నా. ఇస్తా అన్నారు ఆవిడైతే ఈ డిజైన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఆవిడ కూడా చూడాలన్నారు. కలెక్టర్ గారితో, కమిషనర్ గారితో రివ్యూ చేయాలని నేను కూడా అభ్యర్థించాను, చేస్తానని మాటిచ్చారు. అదన్నీ అయ్యేంత వరకు పనులు అక్కడ తాత్కాలికంగా ఆపమంటారు. అయిన తర్వాత నెక్స్ట్ నిర్ణయం తీసుకుని ఏం చేయాలని ఫర్దర్గా వెళ్దాం. నేను ఆలోచించుకుంటా ఉన్నాను, ఈ ర్యాంకింగ్ కానీ ఈ ఓట్ షేర్ పెరిగిన విధానం కానీ చూసి సంబరపడిపోతే సరిపోతుందా? ఒక్కొక్కసారి రాజకీయంలోని మంచి సత్ఫలితాలు దక్కుతాయి, చేదు అనుభవాలు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, ఓటమిలు ఉంటాయి. అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ లీడర్ అనే వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సరే, నాకు నేనుగా చేసుకున్న విచారణలో తెలిసింది ఏంటంటే, కేవలం డెవలప్మెంట్ ఒక్కదాని వల్లనే ఈ ఓట్ షేర్ అన్నది పెరిగిందని మాత్రం నేను భావించట్లా. లేదంటే నా ఒక్కడి వల్లనో, లేకపోతే జనసేన వల్లనో, జనసేన దగ్గర ఉన్న నాయకత్వం వలన గానో, లేకపోతే బీజేపీ దగ్గర ఉన్న నాయకత్వం వలనో, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకత్వం వలన, ఆ నాయకులు అన్న వాళ్ళు ఒక్కొక్కరి వలన మాత్రం మొమ్మాటిగా కాదు. ఇది చాలా పెద్ద వ్యవస్థ. ఇది ఒక్కడి వలన ఏ రోజు కూడా నడవదు. నాయకుడు అన్నవాడు మొదటిగా దాన్ని అవగాహన చేసుకోవాలి. గత మాదిరిగా నా ఫోటో పెద్దది పడ్డాదా, నా మీద పువ్వులు వేసారా లేదా, నాకు జేజేలు కొట్టేరా లేదా అని ఆలోచించే మనస్తత్వం ఉన్న పార్టీలు అయితే ఇప్పుడు లేవు. దీని వెనకాల మొమ్మాటికి మా పార్టీలో ఒక క్యాడర్ ఉందన్న విషయాన్ని మేము ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి. ఇది మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల క్యాడర్ ఒక కృషి ఈ ఓట్ షేర్ పెరగడంలో అన్న విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ఎప్పుడు కూడా మరవలేంది. మేము విశ్లేషించుకున్నప్పుడు క్యాడర్ తాలూకు ఎఫర్ట్స్, వాళ్ళ కమిట్మెంట్, వారు పడ్డ కష్టాన్ని మేము అవగాహన చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆ సక్సెస్కి వారి యొక్క పాత్ర చాలా ఉంది, క్యాడర్ యొక్క పాత్ర. మరి అలాంటప్పుడు నన్ను గెలిపించడంలో కానివ్వండి, లేకపోతే కూటమి ప్రభుత్వం ఓట్ షేర్ పెరగడంలో కానివ్వండి, గ్రాఫ్ పెరగడంలో కానివ్వండి, కారణమైన క్యాడర్కి ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించాను. నా క్యాడర్ యొక్క బాధ్యత, వారి యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఒక సరికొత్తైన ఒక ప్రోగ్రాంతో ముందుకు రావాలని ఆలోచించి ఈరోజు మీడియా సాక్షిగా మీ ముందుకు వచ్చున్నా. రాజమహేంద్రవరం చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి కూడా చెయ్యనిది, ఏ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎప్పుడు కూడా చెయ్యని కార్యక్రమం, ఎవరు ఊహించిన రీతిలో
ఒక సరికొత్త ఒరవడితో ఈ రోజున పునాది రాయి వేస్తూ ఒక నూతనమైన కార్యక్రమం మన వార్డులో మన ఆదిరెడ్డి అని ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య కార్యాచరణ ఏమిటంటే వారానికి 2 రోజులు, ఆ 2 రోజుల్లో ఒక రోజు 2 వార్డులు చొప్పున కార్యక్రమం పర్యటిస్తూ ఒకరోజు సాయంత్రం ఆ 2 వార్డులకి మధ్యస్థంగా ఉన్న ఏరియా ఏదైతే ఉన్నదో ఎంచుకోవడం, ఉన్నతమైన అధికారులందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్, రెవెన్యూ వారు, వాటర్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్, ఇలాగా ప్రజల యొక్క నిత్యావసరాలు సంబంధించిన అన్ని శాఖల అధికారిని పిలిపించి నా కూటమి కుటుంబ సభ్యులందరూ ఆ 2 వార్డులకి సంబంధించిన కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక వేదిక మీద కూర్చోపెట్టి చర్చించడం జరుగుతుంది. ఎప్పటి వరకు ఏదైనా సమస్య ఉంటే వారు నా దగ్గరికి రావడం జరిగింది. నేను దాన్ని చూసి ఆ సమస్య కారణం ఏంటి, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనాలోచనమైన పనులు, అవగాహన రాహిత్యంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన నష్టపోయిన వార్డులు నా దృష్టికి సమస్య క్యాడర్ నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాగ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచనతో 2 సంవత్సరాలు కూడా నేను పనిచేయడం జరిగింది. ఒక అమృత్ స్కీమ్ ద్వారా నిధులు తీసుకురావడం కానివ్వండి, ఒక స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, టూరిజం పరంగా కానివ్వండి డబ్బులు తీసుకురావడం ఏమో కానీ, సీసీ రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై ఇష్యూస్ కానీ, డ్రైన్స్ కానివ్వండి, సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడికక్క వార్డు స్పెసిఫిక్గా మేము తీసుకున్నాం. అంటే నియోజకవర్గ పరంగా వెళ్ళాలా, ఒక వార్డులో ఉదాహరణకి 11వ వార్డు, ఈ 11 నెంబర్ మళ్ళీ వచ్చేసింది, ఈ 11వ వార్డు ఇప్పుడు మనం ఉన్నది కూడా వాస్తవం 11వ వార్డే. ఈ 11వ వార్డులో డ్రైన్స్ ఏంటి, రోడ్స్ ఏంటి, సిఎస్ఆర్ నిధులతో స్కూల్ ఏంటా ఉందా అంటే శ్యామలాంబ స్కూల్ ఏదైతే ఉందో 10th క్లాస్ తీసుకురాగలిగాను శాసనసభ్యుడిగా, కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు ఏం చేశాను, సిఎస్ఆర్ నిధుల ద్వారా రౌండ్ టేబుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అభ్యర్థించి 25 lakhs వాళ్ళ దగ్గర నుంచి మరొక 25 lakhs ఈ వార్డులో ఉన్న దాతల ఒక సహకారంతో 50 లక్షలతో అక్కడ నిర్మాణం చేస్తా ఉన్నాం. మున్సిపల్ స్కూల్ నిర్మాణం చేస్తా ఉన్నాం సిఎస్ఆర్ నిధులు 50 లక్షలతో. గతంలో ఎవరైనా ఇలాగ నిధులు తీసుకొచ్చి చేశారా అంటే వార్డు స్పెసిఫిక్గా ఉన్నాయన్నీ కూడా వార్డు పరంగా చర్చించి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ముందుగా అక్కడికి వెళ్ళి ఆ 2 వార్డుల్లోని అధికారులతో సమీక్షించి ఆ వార్డులోని 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, వచ్చే పుష్కరాలు నాటికి ఏం చేయబోతున్నాం, ఇంకా ఏదైనా అవసరమా అన్నది, ఒక ఎలక్ట్రికల్ పోల్ కానీ, డ్రైన్ కానీ, రోడ్డు కానీ, వాటర్ ఇష్యూ కానీ ఏదున్నా శానిటేషన్ పరంగా ఆ 2 వార్డుల్లో ఉన్న నా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు, అలాగే నగర ఇన్ఛార్జ్ జనసేన నగర అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారిని కూడా ఇన్వైట్ చేస్తాను. నేను నా నాయకత్వం అందరూ కూర్చొని చర్చించడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా నాయకుడిగా నేను ఆలోచించుకుంది ఏమిటంటే నా కుటుంబ సభ్యులు ప్రజల యొక్క సమస్యల కోసం నా దగ్గరికి వచ్చారు, కానీ ఇప్పుడు నేను వారి దగ్గరికి వెళ్తా ఉన్నాను, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నా. వెళ్ళడమే కాదు, వెళ్ళి తెలుసుకొని క్యాడర్ కష్టం ఏంటి, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, కూటమిగా ఈ 3 పార్టీలు ఒక సఖ్యతలో క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, కుటుంబంలో కలిగిన ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలన్నది అవగాహన చేసుకోవడానికి నా దగ్గరికి నేను పిలిపించుకోవడం కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని
దాన్ని ఎలా పరిష్కరించాలన్నది చేయడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు 3 పార్టీలు ఒక ఐక్యతతో జరుగుతున్న ఈ కార్యక్రమంలోనే ధైర్యం ఉండాలి. నేను ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కారణాలు ఉన్నాయి. నేను ధైర్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కారణాలు ఏమిటంటే నేను ఈ 2 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలు నేను చేసిన దాన్ని బట్టి నేను ధైర్యంగా వెళ్తా ఉన్నాను. ఈ 2 సంవత్సరాలు కూటమి పార్టీలుగా నేను చేసిన రాజకీయపరమైన గుర్తింపుని గుర్తించుకొని ధైర్యంగా వెళ్తా ఉన్నాను. దానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో లేని విధంగా తేనె పుట్ట రాజకీయ పదవులు అన్నది తస్మాత్ జాగ్రత్త అన్న చాలామంది నాతో. నేను అన్నాను, అడుగు ముందుకు అయ్యిందే, ఆ లోతు ఎంత ఉన్నదన్నది తెలియదు కదా, నేను అడుగు ముందుకేస్తాను, నాకు సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది. జనసేన బీజేపీ టీడీపీ అన్న పార్టీల పైన నా మీద నాకు నమ్మకం ఉంది, నేను అందరినీ కూడా సమన్వయం చేసుకొని వెళ్ళగలుగుతానని ముందుకెళ్ళా. ఈ రోజున రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్గా ఈ నియోజకవర్గం రావడానికి నాకు కృషి ఉంది. కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు 9 వచ్చినాయి. తెలుగుదేశం బీజేపీ జనసేన రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇన్ని డైరెక్టర్లు రాలా, గుర్తించుకోవాలి. చివరాఖరిగా జనసేనకు వచ్చే డైరెక్టర్లు కూడా నేను ప్రతిపాదించుకున్నాను. రాజకీయంగా ఆ పార్టీకి కూడా గుర్తింపు ఉండాలి. బీజేపీకి ఇచ్చేదాన్ని నేనే ప్రతిపాదించుకున్నా. నా దగ్గర నాయకత్వం లేక కాదు, నాయకులు లేక కాదు, ముగ్గురు కూడా కలిసికట్టుగా వెళ్ళాలనుకున్నప్పుడు ఒకరు తగ్గాలి అని చెప్పి నాకు నేను తగ్గించుకుంటూ వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళా. ఆర్యపురం బ్యాంకులో 13 మంది డైరెక్టర్లకు పదవులు ఇచ్చాం. ఎన్నడూ లేని విధంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్యపురం బ్యాంకు చైర్మన్గా తెలుగుదేశం పార్టీని నెగ్గించుకున్నాం. జాంపేట బ్యాంకులో 15 మంది కూటమి నాయకులు గౌరవం ఇచ్చాం. ఛాంబర్లో 24 మందికి కూటమి నాయకులు గౌరవం ఇచ్చాం. ఎప్పుడూ లేని విధంగా ఈ నియోజకవర్గ చరిత్రలో 14 ఎండోమెంట్స్ కమిటీలకు గాను 142 మందికి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. జిల్లా పార్టీలు కానీ, స్టేట్ పార్టీలు కానీ, క్లస్టర్స్ కానీ, యూనిట్స్ కానీ ఇలాగ పార్టీల పరంగా గౌరవం ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలోని కూటమి నాయకులకి ఇచ్చాం గౌరవం. అర్బన్ హెల్త్ సెంటర్స్లోని చైర్మన్లు వేసి కూటమి నాయకులు గౌరవం ఇచ్చున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాజకీయంగా సుమారు 300 పదవులు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకత్వాన్ని కలుపుకుంటూ ఈ శాసనసభ్యుడు పదవులు ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లిన వైనాన్ని గుర్తు చేస్తూ ఇది నా ధైర్యంగా భావించి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 2 సంవత్సరాలు శాసనసభ్యుడు ఇవి చేశాడు అన్న నమ్మకంతో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాను. తదుపరి మీటింగ్ మన వార్డులో మన ఆదిరెడ్డి ఏదైతే అధికారులతో మీటింగ్ అయిన తర్వాత రెండో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగింది క్యాడర్తో ముఖాముఖి. సంస్థాగతంగా ఏదైతే తెలుగుదేశం బీజేపీ జనసేనని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఏ ఉన్నాయి అక్కడ లోపాలు, మా నాయకత్వంలోని పనిచేసే వాళ్ళ దగ్గర ఏ ఉన్నాయి ఇబ్బందులు అవగాహన చేసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని నాకు నేనుగా వాళ్ళ దగ్గర నుంచి విని దాన్ని ఏ విధంగా సంస్థాగతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈ యొక్క మన వార్డులో మన ఆదిరెడ్డిలోని రెండో భాగం కింద తీసుకుంటా ఉన్నాం క్యాడర్తో ముఖాముఖి. వాస్తవమే, నేను ఎప్పుడు కూడా అంటా ఉంటాను, కార్యకర్త అన్నవాడు కార్యకర్త కింద ఉండడం కాదు, నాయకుడి కింద ఎదగాలి, ఎదగడానికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి నేను పదే పదే అంటా ఉంటాను. 100% వాస్తవం. రాజకీయంగా ఉన్న వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అన్నది అవకాశాలు రావాలి. మరి ఆ అవకాశాలు రావాలి అని అంటే నేను వినాలి. వాళ్ళు వచ్చి నాకు చెప్పడం కన్నా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలని ఆలోచించి ఈ కార్యక్రమంలో రెండవ భాగమైన కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం తీసుకున్నాం. వారు కూడా భావన ఉంటుంది, ఆదిరెడ్డి వాసుకి చెప్తే వింటాడు అన్న భావన వాళ్ళకి వచ్చినప్పుడు స్వేచ్ఛగా ముందుకొచ్చి వారి ఒక అభిప్రాయం తెలియచేస్తారు. అప్పుడే ఈ 2 సంవత్సరాల్లో ఇంతమందికి వేసినప్పుడు 2 సంవత్సరాలు టర్మ్ అయిన తర్వాత గుర్తించి ఇంకా గౌరవించవలసిన వాళ్ళు ఎవరున్నారన్నది అవగాహన చేసుకొని
వచ్చే 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరిని కూడా గౌరవించే విధంగా కూటమి ప్రభుత్వం పని చెయ్యాలన్నది నా తాలూకు ఆలోచన. ఆ ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. చెయ్యలేని పరిస్థితి వరకు నేను ఎప్పుడు కూడా వెళ్ళను. మ్యాక్సిమం నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే నాయకుడు వినడానికి ఉన్నప్పుడు, సార్ మొన్న ఎండోమెంట్స్ కమిటీలోని ఇక్కడ మనం బీజేపీ వాళ్ళని గౌరవించాం, తెలుగుదేశం పార్టీని గౌరవించాం, జనసేన వాళ్ళు ఇక్కడ ఈ వార్డు పరంగా నియోజకవర్గ పరంగా జనసేనకి ఇన్ని వస్తున్నాయంటే కాదు, వార్డు పరంగా కూడా వారు కూడా ఎదగాలన్న అభిప్రాయం ఉంటుంది. అక్కడ ఎవరికి గుర్తించలేకపోయాం జనసేన వాళ్ళని, అక్కడ వాళ్ళకి గౌరవం. బీజేపీ వాళ్ళని ఇక్కడైనా మనం గుర్తించలేదా? గుర్తించాలి. తెలుగుదేశం కుటుంబం బలంగా ఉంది, అదేంటి మన కుటుంబం కడుపు నిండకుండా మీరు అలా చేస్తున్నారన్నప్పుడు వారికి నేను మాట్లాడగలిగే స్థాయిలో నా నాయకత్వం ఉన్నప్పుడే ఈ కూటమి బలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా విని వాళ్ళకి ఏం చేయాలన్న దాని మీద ఈ క్యాడర్తో ముఖాముఖి కార్యక్రమం డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా చివరగా కార్యక్రమం క్యాడర్తో ముఖాముఖి ముగిసిన తర్వాత ఆ సంబంధించిన ఏదైతే 2 వార్డులకు సంబంధించిన ప్రాంతం ఏదైతే నేను మీటింగ్ పెట్టుకున్నానో అక్కడే క్షేత్రస్థాయిలో ఒక నాయకుడు కానివ్వండి లేకపోతే కార్యకర్త కానివ్వండి అతని ఇంటిలోనే రాత్రి పడుకొని ఉండే కార్యక్రమాన్ని కూడా నేను శ్రీకారం చుట్టడం జరుగుతుంది. వారానికి 2 రోజులు జెండా మోసిన కార్యకర్త ఇంటిలోనే బస వేస్తాను. కార్యకర్తలతోటి భోజనములాలు అయిన తర్వాత అధికారులతో సమీక్ష, నా కార్యకర్తలకి గౌరవం, వాళ్ళ దగ్గర వారు చెప్పింది అధికారులు వినాలి. ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఒక్కలే కాదు, ఎమ్మెల్యేలు అవ్వడానికి కారణమైన క్యాడర్ మాట కూడా అధికారులు వినాలి. కార్యకర్తలతో ముఖాముఖి అయిన తర్వాత రాత్రి అక్కడే ఉన్న కార్యకర్త కానీ నాయకుడి ఇంటిలో కానీ బస వేసి రాత్రి అక్కడే నిద్రించి, వారు ఎప్పుడు కూడా ఊహించుకొని ఉండకపోవచ్చు రాజమహేంద్రవరం చరిత్రలో ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే వచ్చి వారి ఇంటిలో పడుకుంటారని ఎప్పుడు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఈరోజు నేను వెళ్ళి పడుకుంటాను. పడుకున్న తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత 6ంటికి కానీ 7ంటికి కానీ మళ్ళా శానిటేషన్ మీద వాటర్ మీద 2 వార్డుల్లోనే మళ్ళా డ్రైవ్ విధించి శానిటేషన్ మీద ఇంకా మెరుగుపరచడానికి ఏం కార్యక్రమాలు చేయాలి, నీటి సమస్యలు ఏదైనా ఉన్నాయన్న దాని మీద కూడా అవగాహన చేసుకొని ఆ కార్యక్రమానికి అక్కడితో ముగించడం జరుగుతూ ఉంది. అలాగా వారానికి 2 రోజులు జూన్ 12th మొదలుపెట్టి ఆగస్టు 12కి నియోజకవర్గాన్ని పూర్తి చేయాలని 2 నెలలు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ఏ విధమైన ఆర్భాటాలు ఉండవు, పట్టింపులు ఉండవు. క్యాడర్ని మరింత బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో కూటమిని మరింత బలోపేతం చేయాలన్న ఒకే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. అలాగే మీరు గమనించవచ్చు, ఈ కార్యక్రమంలోని మార్నింగ్ శానిటేషన్ సమీక్షతో పాటు ఆ వార్డు యొక్క పరిస్థితులు బట్టి ఇప్పుడు 21, 22, 23 వార్డులు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ ముమ్మాటికి ఉదయం శానిటేషన్ డ్రైవ్ అయిన తర్వాత వ్యాపారస్తులు అందరితోటి బ్రేక్ఫాస్ట్ చేసి ఒక చిట్ చాట్ పెడతాం. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, అలాగే మేము దానవేపేట 7, 8 వార్డులు అక్కడ చేస్తున్నప్పుడు డాక్టర్స్ తోటి మీటింగ్ పెడతాం. అంటే ఎక్కడికక్కడ కొన్ని చోట్ల మహిళలతో మీ భద్రత మా బాధ్యత ఏదైతే విజయవంతంగా ఈ నగరంలో నడుస్తూ ఉందో ఆ మీ భద్రత మా బాధ్యత నుంచి ఏదైతే మహిళా శక్తి పుట్టిందో ఈ నియోజకవర్గంలో ఇంకేం చేయొచ్చు అన్న దాని మీద మహిళలతో ఇలాగ వివిధ వర్గాల వారితో కూడా సమీక్ష పెట్టుకునే కార్యక్రమం కూడా తీసుకుంటాం. మరలా చెప్తా ఉన్నాం, ఓట్లకి ఇంకా టైం ఉంది, పెద్ద ఎలక్షన్కి ఇంకా టైం ఉంది. 3 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. ఓటర్లు అన్నవారు ఎన్నికలకి 2-3 నెలల ముందు ఫిక్స్ అవుతారు. ఓట్ల కోసం చేసే కార్యక్రమం మాటికి ఇది కాదు. అందులో అధికారంలో ఉన్నవాడికి వ్యవస్థలన్నీ చేతిలో ఉన్నప్పుడు బహుబాగుగా ఉంటుంది, అద్భుతంగా కనబడుతుంది ప్రపంచం అంతా. కానీ మేము క్షేత్రస్థాయిలో పనిచేసి వచ్చిన నాయకులం, వాస్తవాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకున్న నాయకులం,
భ్రమల్లో అయితే మేము బతకలేము. కాబట్టి క్షేత్రస్థాయిలోనే ఉండడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఓట్ల కోసం పాకులాడేవాడు, రాజకీయంగా మర్చిపోతున్నారు నన్ను అని నన్ను గుర్తించుకోండి అని చెప్పాలనుకున్నవాడు చేసే కార్యక్రమాలు ఇలాగే ఉంటాయి, అటు ఇటుగా. మర్చిపోతున్నారు ప్రజలకి, ఇదిగో నేను ఉన్నాను, ఓయ్ నేను ఇంకా ఉన్నానని చెప్పాలనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఇది ఆ కార్యక్రమం కాదు. ఇది 2 సంవత్సరాల అభివృద్ధితో పాటు మా మీడియా వారు నవ్వుతున్నారు కాబట్టి నాకు కూడా ఏదో మెదులుతా ఉంది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఏంటంటే బాబు ఓయ్ అంటే ఒకరికి సంబంధించింది కాదు, పువ్వులు ఒకరికి సంబంధించింది కాదు. నువ్వెందుకు నవ్వుతావన్నా? ఇది కేడర్కి ఒక విశ్వాసం కలిగించాలని చేస్తున్న కార్యక్రమం. 74,000 మెజార్టీ ఉన్న నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో 1,00,000 మెజార్టీ తీసుకురావడానికి చేస్తున్న కార్యక్రమం. మాకు పోటీ ఎవరో లేరు, మాకు మేమే పోటీ అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. చివరిగా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ ఈ శాసనసభ్యుడు ఇంత బలంగా ఉండడానికి కారణం మరలా చెప్తా ఉన్నాం, క్యాడర్ తోటి సఖ్యతగా ఉన్నవాడు, క్యాడర్ని పట్టించుకున్నవాడు, వాడికి లోటే ఉండదు. ఒక పార్టీతోటంటే ఒకలాంటి సమస్యలు, అలాంటిది 3 పార్టీల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి అన్నప్పుడు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు. ఆ చిన్నవి కూడా తగ్గించుకోవడానికి ఏం చెయ్యవచ్చును అన్నది ఆలోచించి నేను తీసుకున్న నిర్ణయాన్ని మా నాయకులు, మా కూటమి పార్టీలు స్వాగతిస్తాయని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం జూన్ 12ని అధికారికంగా ప్రారంభించుకోబోతా ఉన్నాం. జూన్ 12 మరొక తీపి కబురు, పెన్షన్స్ కొత్తవి శాంక్షన్ అవుతా ఉన్నాయి. ఆ కొత్త శాంక్షన్లు కూడా జూన్ 12న ఇవ్వబోతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలో మరొక హామీని అమలు చేసుకోబోతా ఉన్నాం. ఆ రోజు సాయంత్రం నుంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దాని షెడ్యూల్ 2వ తారీఖున కానీ 3వ తారీఖున కానీ మా నాయకులే అనౌన్స్ చేసి ఒక 3 వారాలు ఇన్ అడ్వాన్స్ మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఏ వార్డులో ఎక్కడ బస వేయబోతా ఉన్నారు, ఏ మీటింగ్లు పెట్టబోతున్నారు అన్నది కూడా మీకు జూన్ 2వ తారీఖున అధికారికంగా మా నాయకులు మీకు తెలియచేస్తారని కూడా మీడియా వారికి తెలియచేస్తూ, ఇది అర్బన్ ఏరియాలోని నేను అనుకుంటే 2 నెలలు కూడా ఏదో ఒక వార్డులో ఉండి చెయ్యొచ్చు. కానీ అర్బన్ ఏరియాలోని ఈ కార్యక్రమాన్ని ఇలాగ వారానికి 2 రాత్రులు ఉండడమే నాకు, ఎందుకంటే పడుకొని లెగిచి కరెక్ట్గా లేచి చూస్తే ఓ మేడ నుంచి నా ఇల్లు కనబడుతుంది. ఒక గ్రామీణ ప్రాంతాల్లోని రాత్రి బస వేసి, ఇప్పుడు రాజానగరమే తీసుకుందాం, కోరుకొండ మండలం సీతానగరం మండలం ఎక్కడ ఉంటుంది, రాజానగరం మండలం ఎక్కడ ఉంటుంది, అక్కడ ఒక కార్యక్రమం చూసుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు కానీ ఇటు రావాలి అని అంటే అసాధ్యం. కానీ అర్బన్ ఏరియా అరగంట గంటలో మొత్తం అన్ని కార్యక్రమాలు ఫంక్షన్స్ అయిపోతాయి. కానీ రాజకీయ కోణంలో చూడకుండా ఈ నగరంలో ఎప్పుడు ఏ నాయకుడు చెయ్యనిది ఒక కార్యకర్త ఇంటిలో పడుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క భావన ఏంటి ఇలా రావడం వలన అన్నది వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని నా కార్యకర్తలతోటి రాత్రి 10-11 దాకైనా సరే చర్చించుకొని మరింత పార్టీని బలోపేతం చెయ్యాలన్న ఆలోచనతో చేస్తున్నాను. మీడియా వారు కూడా ఆ కార్యక్రమానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తారని ఆశిస్తూ, ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప కార్యక్రమం. అక్కడ జరిగిన సంఘటన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అయితే మాత్రం మాకు ఏ విధమైన సమాచారం లేదు, వాళ్ళు ఏమీ మమ్మల్ని సంప్రదించట్లేదు ఈ వర్క్ జరుగుతున్న విషయాన్ని. సరే, సంప్రదించడానికి వారికి సుముఖంగా లేరన్న భావనతో మా మున్సిపల్ కమిషనర్ గారిని మాత్రం ప్రతిదీ సమీక్షించమండం అయితే జరిగింది. శివరాత్రికి ఏదైతే మనం అరేంజ్మెంట్స్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఆ టైల్ని చూడడం జరిగింది. అది ముమ్మాటికి నీరు పడ్డ తర్వాత జారుగా కనబడ్డది. వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని హుటాహుటిని రమ్మని ఏంటిది అని చెప్పి అడిగినప్పుడు ఆయన టూరిజం డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి లేచేసిన టైల్ తీయలేము కాబట్టి దాని మీద కట్టింగ్ చేయించారు. అంటే నేను అనేది ఏంటంటే
టూరిజం డిపార్ట్మెంట్ వారైనా సరే చేసేటప్పుడు కనీసం మంత్రి గారితోటైనా మాట్లాడుతున్నారు లేదన్నది నాకు అనుమానం వస్తూ ఉంది. అక్కడ అధికారులు ఒక అత్యుత్సాహం, ఏది సంప్రదించట్లే, చర్చించట్లా. గోదావరి మాత విగ్రహం ఉంది ఆవిడది, అక్కడ ఎదుర్కొంటా ఫౌంటైన్ అవసరమా? పొద్దున్నే ఎంపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, దగ్గుబాటి పురంధేశ్వరి గారితో. ఆవిడ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఒక వారం రోజుల్లోని ఆ ప్రాజెక్ట్ మీద సమీక్షిస్తా అన్నారు. తక్షణమే గోదావరి మాత ఎదుర్కొంటా ఉన్న ఫౌంటైన్ పనులు ఆపమని కూడా చెప్తానని చెప్పి ఆవిడ మాట ఇవ్వడం జరిగింది. నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, అవసరమైతే సంబంధించిన మంత్రి గారితో కూడా మాట్లాడతాం. ఎందుకంటే అక్కడ గతంలో కొన్ని సంఘటనలు, దురదృష్టమైన సంఘటనలు జరిగిన దాఖలాలు మనకు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న పనులు చూస్తూ ఉంటే ఇంకేం అనర్థాలు జరుగుతాయన్న భయం పుట్టుకుంటా ఉంది. అలాగని ఏదైనా సంప్రదిస్తున్నారా, మాట్లాడుతున్నారంటే లేదు. అన్నిటికి మించి నిన్న మీడియా వారితో వాళ్ళు జరిగిన వాగ్వాదం వింటా ఉంటే కాంట్రాక్టర్ ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండాలి. ఇది కూటమి ప్రభుత్వం. మీడియా వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కేవలం మీడియా వాళ్ళు పబ్లిసిటీ ఇవ్వడం వల్ల జనం వచ్చారు, చచ్చారు. ఇప్పుడు కూడా మీరు ప్రచారం చేస్తే అలాగే వస్తారు, అలాగే చస్తారు. మా పనులు అంటే ఏంటని అడిగాడే. అదే అంటున్నాను. అదే మరి అంతలాగా బరితెగించి మాట్లాడతారంటే అది కాంట్రాక్టర్ అలా మాట్లాడుతున్నారంటే పర్సనలిటీ. ఇంకోటి మీరు ఆ టైం ఇచ్చారు గతంలో, ఆ టైంకి రమ్మన్నారు కాబట్టి వచ్చి చచ్చారని చెప్పారు కూడా అన్నాడు. అది ముమ్మాటికి కలెక్టర్ గారి దృష్టిలో నేను అది పెట్టడం జరిగింది, ఎంపీ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు కందుల దుర్గేష్ గారితో కూడా నేను మాట్లాడతాను వ్యక్తిగతంగా. ఆ మాట్లాడే మాటలు చాలా తప్పు. నోరు సంభాలించుకుంటే మంచిది కాంట్రాక్టర్. గతంలో జరిగిన తప్పులు మీడియా వారు పబ్లిసిటీ జరగడం వల్ల ఇంకేది వల్ల జరిగిందన్నది ప్రభుత్వాలు చూసుకుంటాయి, ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటుంది. అతను చెయ్యాల్సింది వ్యాపారవేత్తగా అతను టెండర్ వేసుకున్నాడు, అతనికి వర్క్ వచ్చింది, ఒళ్ళు దగ్గరెట్టుకొని కాంట్రాక్టర్ తన పనులు తను చేసుకుంటే అతనికి మంచిది, అతని ఫర్మ్ కూడా మంచిది. నోరు ఇంకోసారి జారితే ఈసారి ఊరుకునేది కూడా ఉండదన్నట్లు కూడా కాంట్రాక్టర్ గారు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలోని టూ మచ్ డెమోక్రటిక్ అయిపోవడం వల్ల ఈ మాటలు వస్తున్నాయేమో అని మాకు కూడా అనిపిస్తూ ఉంది, అతి మంచితనం. కాబట్టి అది కూడా నేను సంబంధించిన మంత్రి గారితో కూడా మాట్లాడతానని మీడియా వారికి తెలియచేస్తూ అన్నిగా భావించవద్దని మీడియా వారికి కూడా నా తాలూకు అభ్యర్థనగా కూడా మీకు కోరుతా ఉన్నాను. మంత్రి గారు మనుషులు ఎవరు లేరు సార్, ఇక్కడ అంతా కూడా కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలే. కాంట్రాక్టర్కి ఏ పార్టీ ఉండదండి, అతను కాంట్రాక్టర్గానే చూస్తాం. అతను ఏ విధంగా చేస్తున్నాడు అన్నది మంత్రి గారితో నేను మాట్లాడతాను. నన్ను అడిగిన ప్రశ్నే అడిగితే ఇంకా అక్కడ కూడా మంచిది. ఇరిగేషన్ సంబంధించి ఘాట్ ఏదైనా సరే, ఎవరు కాంట్రాక్ట్ చేసినా సరే, అది కొట్టే ముందు ఇరిగేషన్ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిందే. అనుమతి లేకుండా కనుక పని చేస్తుంటే అది విరుద్ధం, నిబంధనలకు విరుద్ధం. అందుకే మీకు ఆ గోడ 27 మంది చనిపోవడం కూడా గోడ కారణం ఏంటంటే ఆ గోడ ఇరిగేషన్ దీంట్లో ఉంది. వాళ్ళు అనుమతించే తప్ప కొట్టడానికి లేదు. ఘాట్లు ఏ తవ్వాలైనా సరే ఇరిగేషన్ దగ్గర నుంచి అనుమతి తెచ్చుకోకపోతే ఆ పని చేయడానికి లేదు, మీరు ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా సరే. కానీ ఆ అనుమతులు అయ్యి కూడా ఇప్పుడు జరుగుతున్న పనుల దగ్గర కనపడుతున్నాయి లేదా, ఆ ఇరిగేషన్ అధికారులు కూడా మేము ఎవరైతే చెప్పారు. మేము వెళ్తున్నా కూడా మా మీద కూడా చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. ఒకసారి ఎంపీ గారితో కూడా సమన్వయం చేసుకొని కలెక్టర్ గారితో రివ్యూ చేస్తామండి తప్పకుండా. అది గమనించే స్కట్టింగ్ అన్నీ కూడా కమిషనర్ గారితో సంప్రదించి చేయించామండి. ఇంక మళ్ళీ వెళ్తాం, లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది, వెళ్తాం తప్పకుండా. మీరు ఆయన అడిగితే మంచిది. లోకల్ ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను నా జనసేన, నా బీజేపీ నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తా ఉన్నా. అందరు కూడా అలా సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు బాగుంటాయి.
ఈ మాట ఆయన అడిగితే ఇంకా మంచిదని నా అభిప్రాయం. నాకైతే మాత్రం ఏం జరిగిందన్నది తెలియదు. అది వాస్తవేనండి. అదే ఇప్పుడు శాఖల మధ్యన టూరిజంకి ఇరిగేషన్ కూడా సమన్వయం లేదా చెయ్యాలి. కలెక్టర్ గారితో ఎంపీ గారితో 1 వీక్లో మేము మళ్ళీ సమీక్షించి అది ఎలాగన్నది సార్ట్అవుట్ చేయిస్తాం. ఇప్పుడు ఘాట్లో స్నానానికి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చారు కూడా పిల్లలు అందరూ కూడా స్నానం చేస్తారు. ఈ వేడి మేము తక్కువలేక అయితే అక్కడ నాచు పెట్టేసి ఉన్న పరిస్థితి. అది కార్పొరేషన్ వాళ్ళు పరిధి. కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. కనీసం బ్లీచింగ్ చేస్తే ఆ నాచు రాదు అక్కడికి. మీరు వాటర్ చూడండి. ఎక్కడండి అది? నల్లగా కనపడుతుంది. వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఆగి ఉంటారు. లేదు ఇప్పుడు చెప్తాను, నేను రివ్యూ చేపిస్తాను. ఎక్కడ పుష్కర్ ఘాట్ లోపల నేను ఒకసారి మళ్ళీ రివ్యూ చేయిస్తాను శానిటేషన్. పవన్ కళ్యాణ్ గారి పర్యటన రాత్రికి చేరుకుంటారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి. రేపు ఉదయం 6 గంటకి పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి బోటు మాధ్యమంగా కోట్లింగాల్ ఘాటు, నల్లా ఛానల్ ఇవన్నీ పొల్యూషన్ ఏ రీతిలో ఉంది గోదావరిలో, పుష్కర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది గోదావరిలో నదిలో బోటు మాధ్యమంగా చూసుకొని అక్కడి నుంచి ఆ రివ్యూ అయిన తర్వాత గోదావరిలో వెమ్మటనే కార్పొరేషన్కి వచ్చి పుష్కర పనుల మీద రివ్యూ చేయడం వరకు కార్యక్రమం మాకు అధికారికంగా తెలియజేశారు. దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే మీడియా వారికి మరొక ఆహ్వానం, 27, 28 మాకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఒక పండుగ మహానాడు. మరి ప్రస్తుత పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యల రీత్యా డిజిటల్ మహానాడు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 10 క్లస్టర్స్గా మహానాడు నిర్వహిస్తూ ఉన్నాం. అంటే 10 చోట్ల. ఆ 10 చోట్ల కూడా ప్రతి ఈ యొక్క క్లస్టర్ అనుకోండి 9, 10, 11, 12 వార్డులు కలిపి వార్డ్రేవుల కళ్యాణ మండపం. దాంట్లో ఈ 5 వార్డులకు సంబంధించిన కుటుంబ సాధికారత, బూత్ ఏజెంట్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, ఆ 4 వార్డుల్లో ఉన్న ఎండోమెంట్స్ కమిటీలో కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొవడం. ఉదయం 8 గంట నుంచి మొదటి రోజున బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, మైసూర్ బజ్జీ, టీ. లంచ్ వచ్చి బ్రెడ్ హల్వా, ప్లెయిన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, వైట్ రైస్, సాంబార్, పప్పడు, పెరుగు, మామిడికాయ. ఈవినింగ్ స్నాక్స్. రెండో రోజు మళ్ళా బ్రేక్ఫాస్ట్ ఉప్మా, మైసూర్ బజ్జీ, టీ. రెండో రోజు లంచ్ వచ్చి కేసరి, ప్లెయిన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్ విత్ నెత్తళ్ళ కర్రీ, ములక్కాల జీడిపప్పు కర్రీ, వైట్ రైస్, సాంబార్, పప్పడు, కర్డ్. రెండో రోజు ఐస్ క్రీమ్ పెట్టుకున్నారు, టీ, బిస్కెట్స్. సాయంత్రం ఏదండి ఇప్పుడు మేమందరం అక్కడికి వెళ్ళి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మేము ఉండి ఇక్కడ చేసుకోవడానికి చాలా ఖర్చుల్లో తేడా. ఇంతమంది ట్రావెల్ చేసి వెళ్ళేదానికి ఇక్కడిక్కడ మేము ఉండి చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా వ్యత్యాసం కనబడుతుంది. అవునండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళే ముందు మాకు ట్రెడిషనల్గా మినీ మహానాడు ఒకటి పెడతాం. దాంతో జిల్లా మహానాడు పెడతాం. మినీ మహానాడు ఈ నియోజకవర్గంలో 5-6 వేల మందితో నేను పెట్టాలి. జిల్లా మహానాడు 10-15 వేల మందితో పెట్టాలి. ఈ 2 మేము పెట్టామా? మరి ఇది పొదుపు కాదా? మా నియోజకవర్గంలోనే ఈ లొక్కలతో పెడితే 1500తో అయిపోతుంది. 2 రోజులు విన్నానండి అన్న, 2 రోజులు కలిపి 3000 మంది. ఇదే నేను నియోజకవర్గ మినీ మహానాడు పెడితే 5-6 వేల మంది. జిల్లా మహానాడు మరలా 2-3 వేల మంది పంపించాలి. ఎంత తగ్గింది? సరే.